కాసేపట్లో కర్ణాటక విధాన్ సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. ఎస్ శ్రీనివాస్, కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. సిద్ధరామయ్య గురువారం సీఎం పదవికి రాజీనామా చేశారు. 3 ఏళ్ల పాటు కూడా సీఎంగా ఉన్న సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించడంతో నిన్న ఉదయం కూడా గవర్నర్ ఈ రాజీనామాను అంగీకరించారు. తర్వాత ప్రస్తుతం ఈ విధాన సౌధలో ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఈ సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను కూడా ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనం విధాన సౌధ ఉన్నాం. విధాన సౌధలోని 334 నంబర్ మీటింగ్ హాల్లో కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కూడా ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సిద్ధరామయ్య తుమ్కూరు పర్యటనకు ఉదయం వెళ్ళి ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన ఈ మీటింగ్ మొత్తం కూడా సిఎల్పి సమావేశం మొత్తం కూడా సిద్ధరామయ్య అధ్యక్షతనే జరుగుతుంది. సిద్ధరామయ్య అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో డీకే శివకుమార్ను సిఎల్పి నేతగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. డీకే శివకుమార్ పేరు ప్రస్తావించిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఆమోదించిన తర్వాత మనం ఒకసారి చూడొచ్చు. విజువల్లో కూడా కేసీ వేణుగోపాల్ కూడా అట్లాగే రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఆయన మీటింగ్ హాల్లోకి వెళ్తున్నారు. వీరందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకోవడంతో వారిని స్వయంగా డీకే శివకుమారే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వారిద్దరిని స్వాగతం పలికి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఈ సమావేశం ప్రారంభం కావడంతో మరికొద్దిసేపట్లోనే డీకే శివకుమార్ పేరును సిఎల్పి నేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. సిద్ధరామయ్య అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో అందరూ ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా కూడా డీకే శివకుమార్ పేరును హైకమాండ్ నిర్ణయించడంతో అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆయన పేరునే ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత ఇప్పటికే కూడా గవర్నర్ని డీకే శివకుమార్ కలవడం జరిగింది. ఉదయమే ఆయన గవర్నర్ వద్దకు వెళ్ళి ఈ సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి అట్లాగే తదుపరి కార్యక్రమాల గురించి ఎలా నిర్వహించాలనే విషయాలు గవర్నర్తో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది అధికారికంగా ప్రకటించున్నప్పటికీ కూడా ఆయన ఏర్పాట్లు చేసుకునేందుకు భాగంగా కూడా గవర్నర్ను కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. గవర్నర్ ఇవాళ సాయంత్రం ధర్మస్థల వెళ్తుండడంతో ఇప్పుడే ఆయన్ను కలవాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ ఇప్పటికే కూడా కలిశారు. ప్రధానంగా డీకే శివకుమార్ ఎక్కువగా కూడా ఈ జాతకాలన్నీ నమ్ముతుంటారు. ఆయన ఆధ్యాత్మిక గురువు చెప్పిన విధంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటుంటారు. మంచి పనులు చేసే సమయంలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువులు తుమ్కూరులోని ఓ మట్టంకు వెళ్ళి అక్కడ ఉన్న ఆధ్యాత్మిక గురువుని కలిసే పరిస్థితి ఉంటుంది. సో ఆయన 3 డేట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు 3 డేట్లుగా సూచించారు. 3వ తారీఖున 5 గంటల సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు మంచి ముహూర్తం ఉండడంతో ఆ సమయంకే చేయాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని కూడా గవర్నర్కి తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గవర్నర్కి మరికొద్దిసేపట్లోనే ఈ సిఎల్పి సమావేశం జరిగిన తర్వాత సిఎల్పి నేతను డీకే శివకుమార్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేపీసీసీ కార్యాలయంలో కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. 3వ తారీఖుని ఎలాంటి హడావిడి లేకుండా కూడా ఖర్చు తగ్గించుకొని ఎలాంటి నిరాభరంగా కూడా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. లోక్ భవన్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. లోక్ భవన్లోని గ్లాస్ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎలాంటి హడావుడి లేకుండా తక్కువ మందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా బెంగళూరుకు రావద్దని చెప్పి ఇప్పటికే కూడా కేపీసీసీ ప్రకటించడం జరిగింది. ఈ సిఎల్పి సమావేశం ముగిన తర్వాత అధికారికంగా ఈ ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్కి పంపి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా నిర్వహించే పరిస్థితి ఉంటుంది. అయితే 3వ తారీఖున సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలోనే ఎవరైతే మంత్రులుగా ఎంపిక అవుతారో వాళ్ళు కూడా చేసే అవకాశం ఉండేది. చాలా వరకు కూడా ఆ రోజే సాయంత్రమే ఈ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నాం అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో డీకే
శివకుమార్ని ట్రబుల్ షూటర్గా భావించిన హైకమాండ్ తదుపరి ఎన్నికలకు సంసిద్ధంగా ఉండేందుకు కూడా తను ముఖ్యమంత్రిగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక సంవత్సరం పోతే మరి రానున్న మరో 2వ సంవత్సరం ఖచ్చితంగా కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా ఎలక్షన్ హడావుడి ఉంటున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు ఇట్లాగా కులాలు అట్లాగే ప్రాంతాల వారీగా కూడా డిప్యూటీ సీఎంలను కేటాయించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే సిద్ధరామయ్య తన కుమారుడికి డిప్యూటీ సీఎం కావాలని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య కుమారుడైన యతీంద్రకు డిప్యూటీ సీఎం కానీ అలాగే హోంమంత్రిగా ఉన్న జి పరమేశ్వర్కు డిప్యూటీ సీఎంగా కానీ అట్లాగే మరో ఇద్దరికి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే దాదాపుగా కూడా ఈసారి కొత్తగా కర్ణాటకలో 40 మంది తొలిసారిగా కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. వీరందరికీ కూడా ఈ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా ఎన్నికలకు ఒక సిద్ధమయ్యే విధంగా కూడా ఈ మంత్రివర్గం అనేది ఉండనుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఇప్పటికే హైకమాండ్తో పలుమార్లుగా ఢిల్లీ వెళ్ళిన డికే శివకుమార్ హైకమాండ్తో చర్చించి సిద్ధరామయ్య అధ్యక్షతను కానీ డికే శివకుమార్ ఇద్దరు నేతృత్వంలో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఇరు నేతల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా రానున్న 2 ఏళ్ల పాటు పాలన సవ్యంగా జరిగే వేళ ఇరు నేతలతో కూడా చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొత్త క్యాబినెట్లో అంటే దాదాపు సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రులు కొనసాగే అవకాశం కనిపిస్తుందా, పూర్తిగా చేంజ్ చేసే అవకాశం ఉందా? ప్లస్ ఇప్పుడు ఉన్న మంత్రుల్ని కొంతమందిని చాలా వరకు తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవిని 5 ఏళ్ల పాటు కొనసాగించాలని పట్టుబట్టిన సమయంలో హైకమాండ్ పూర్తిగా దీనికి ఒప్పుకోని సమయంలో తన క్యాడర్కి తన వర్గానికి సంబంధించిన వారికైనా న్యాయం చేయాలని చెప్పి కోరడంతో ప్రస్తుతం ఉన్న కొంతమంది మంత్రివర్గంలో ఉన్నవారు కొంతవరకు కంటిన్యూ అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా కొత్త వారిని తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కులాలు అట్లాగే ప్రాంతాల వారీగా కూడా 4 డిప్యూటీ సీఎంలు కానీ అట్లాగే కొత్త వారికి 40 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ ఢిల్లీలో వీరు సిద్ధరామయ్య కానీ డికే శివకుమార్ వెళ్ళి ఈ చర్చలు జరుపుతున్న సమయంలోనే చాలా వరకు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి చేరుకుని తమ మంత్రి పదవి ఆశిస్తున్న విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పాత వారిని ఉంచుతూ కూడా కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికని ఖరారు చేసినట్టేనా? ఎస్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేపీసీసీ నుంచి కూడా సమాచారం అందుతుంది. లోక్ భవన్లో తొలుత విధాన సౌధ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి డికే శివకుమార్ భావించారు. అయితే ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా అట్లాగే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి నుంచి తప్పించి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా అవుతున్న నేపథ్యంలో ఎలాంటి భేదాలు ఇవన్నీ రాకుండా కాంగ్రెస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ హడావుడి లేకుండా లోక్ భవన్లోనే చాలా సింపుల్గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే కేపీసీసీ నుంచి ప్రకటన వెలువడింది. మొత్తానికి 3వ తారీఖున సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎలాంటి హడావుడి లేకుండా కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.